ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకానొక రోజున కమ్యూనిస్టీ దేశంలో రహస్యముగా కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించి వారు ఆరాధిస్తూ ఉండగా ఈ విషయము తెలిసిన కమ్యూనిస్టీ దేశ అధికారులు ఎలాగైనా సరే నా దేశంలో క్రిస్టియన్స్ క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని ఆరాధించేవారు దేశంలో ఉండకూడదు అని వారు ఎంతగానో ప్రయత్నించి గాలించి వెతికినప్పుడు ఒక సహోదరి, ఒక యవనస్తురాలు వారికి దొరుకుతుంది. ఆమెను తీసుకొని వెళ్ళిపోయి చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసి బాగా హింసిస్తూ విపరీతముగా కొట్టి, ఇదిగో నా దేశంలో క్రైస్తవులుగా ఉండటానికి వీల్లేదు, ఎలాగైనా సరే నీ మనస్సు మార్చుకో, ఇక మిగతా వారు కూడా ఎక్కడ ఉన్నారో చెప్పమని హింసించి బాగా కొట్టి ఉన్నప్పుడు ఆమె ఎంతగానో బాధించబడుతూ కూడా మిగతా వారు ఎక్కడ ఉన్నారో ఆ విషయాన్ని చెప్పలేదు. ఆ తరువాత వారు ఒక అతనికి అప్పగించి ఈమె ఎలాగైనా సరే మిగతా వారు ఎక్కడ ఉన్నారో ఆ రహస్యము కనుక్కో, ఆమె నోటి ద్వారా ఒప్పించు, ఇక మీదట క్రీస్తుని మేము ఆరాధించమని ఆ విధముగా చెప్పించు అని అతనికి ఒక సైనికునికి అప్పగించి వెళ్ళిపోయారు. అతను వచ్చి ఆ బంధింపబడిన ఆ బాధించబడుచున్న ఆ యవనస్తురాల దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో నీ గురించి వారు కూడా చనిపోతారు, వారు ఎక్కడున్నారో చెప్పు, నేను విడిపిస్తానన్నప్పుడు ఈ సహోదరి అనబడుతున్న ఆన్మారి అనే ఈ సహోదరి ఈ విషయాన్ని తెలియజేస్తే వారందరిని చంపేస్తారని నాకు తెలియదు అని చెప్పేసి ఆ విధముగా చెప్పినప్పుడు అతను ఇన్ని కొరడాలు, ఇన్ని కట్టెలు తీసుకొచ్చేసి బాగా కొట్టేస్తాడు, బాగా కొడతాడు. రక్తాలు కారిపోతూ ఉంటాయి. అయినను మరలా అడుగుతున్నాను, చెప్పు, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు అంటే ఆమె అంటుంది, నాకు తెలియదు అని సమాధానం ఇస్తుంది. ఎంతగా కొడుతూ ఉన్నా, ఆమె రక్తములు కారుతూ ఉన్నా ఆమె నవ్వుతూనే సమాధానం చెబుతుంది. అతను అన్నాడు, నేను ఎంతగా బాధిస్తున్నా, ఎంతగా కొడుతున్నా, నీ దేహమంతా పగిలిపోయి రక్తములు కారుతున్నా, నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు? నువ్వు ఎలాగా నవ్వగలుగుతున్నావు? నువ్వు ఎలాగా ఈ ముఖంలో బాధ ఎందుకు లేదు అని అడిగినప్పుడు ఆమె అంటుంది, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, నాకు ఒక ప్రేమికుడు ఉన్నాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు, కనుకనే నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. నువ్వు ఇంతగా నన్ను బాధిస్తున్నా నీ మీద ద్వేషం లేదు, నీ మీద కోపము లేదు. ఎందుకో తెలుసా? ఇదిగో నన్ను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా ఆ ప్రేమికుడు నాకు ప్రేమను పంచాడు, ఈ ప్రపంచానికే ఆ ప్రేమను పంచాడు అని చెప్పినప్పుడు, ప్రేమికుడా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా, అందుకే నన్ను ద్వేషించట్లేదని ఇంకా ఎంతగా కొడతాడంటే స్పృహ తప్పి పడిపోయేంతగా విపరీతముగా కొట్టినప్పుడు ఆ ఆన్మారి స్పృహ తప్పి పడిపోయినప్పుడు మరలా ముఖం మీద నీళ్లు చల్లి లేపి చెప్పు అని చెప్పినప్పుడు ఆయన ఎలాగైనా సరే అసలు ఇంతగా బాధిస్తుంటే, ఇంతగా కొడుతూ ఉంటే, ఈమెంటి
ఈ విధముగా ముఖములు ఏమాత్రం బాధ లేదు. అసలు ఆమె ప్రేమికుడు ఎవరు అని మనసు పెట్టి ఆమెను అడుగుతాడు, నీ ప్రేమికుడు ఎవరు, అసలు ఎవరు అంటే అప్పుడు ఆన్మారి యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రేమ అతనికి బోధిస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రేమను ఆన్మారి ఆ సైనికునికి సంపూర్ణంగా క్రీస్తు యొక్క సువార్తను అతనికి చెప్పిందో వెంటనే అతను మనసు మార్చబడి అతను అంటాడు, నేను కూడా ఆ క్రీస్తుని నేను అంగీకరిస్తున్నాను, నేను కూడా ఇదిగో నీవు ప్రేమిస్తున్న ఆ ప్రేమకుని నాకు కూడా కావాలి, నేను కూడా ఇదిగో యేసుని ఈ క్రీస్తుని నేను సొంత రక్షకునిగా ఇదిగో ఈరోజున అంగీకరిస్తున్నాను, నాకు ఆ ప్రేమ కావాలి అని చెప్పినప్పుడు వెంటనే ఆమెను ఈ ప్రేమను పొందుకోవాలంటే నేనేం చేయాలని, ఇదిగో నీవే నాకు రక్షణ ఇవ్వని ఆన్మారి ద్వారా ఇదిగో రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు తరువాత కొంతకాలం అయిన తర్వాత వారి దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు బలపరచబడుతున్నప్పుడు ఈ సైనికులు వచ్చేసి అధికారులు వచ్చేసి ఇదిగో అతను అంటారు, చెప్పించావా ఆన్మారి ద్వారా ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసుకున్నావా అన్నప్పుడు, లేదండి తెలుసుకోలేదని. ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని మరలా ఆ కొరడా ఇచ్చి కొట్టి ఎలాగైనా సరే ఆన్మార్ని నోట్లోంచి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పించు అన్నప్పుడు ఆ కొరడా తీసుకొని వాళ్ళ చేతులు పెట్టి, నా వల్ల కాదు, నేను ఆమెను కొట్టలేను. ఎందుకని అంటే ఆయన అంటాడు ఆమె ఎవరి కొరకైతే తన రక్తము కార్చు ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడిందో ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నాకు కూడా కావాలి, నేను కూడా ఇదిగో ఆయన క్రీస్తుని అంగీకరించి నేను కూడా ఆ ప్రేమను రుచి చూశాను. క్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతము చేయగా నేను కూడా ఆయనకి దాసుడైపోయాను, నా వల్ల కాదు అని చెప్పినప్పుడు, అలాగైతే నీవు కూడా శిక్షించబడతావు అని మరలా ఆ ఖైదీల దగ్గర తీసుకెళ్ళిపోయి, చూడండి ఇక్కడ ఏ సైనికుల్ని హింసించాడో, ఏ సైనికుల్ని కొరడాతో కొట్టాడో, ఇప్పుడు ఈ సైనికుడు క్రీస్తు కొరకు దెబ్బలు తింటున్నాడు. క్రీస్తు కొరకు ఇదిగో మరణించడానికి కూడా అతను వెనకాడలేదు. కారణం ఆన్మారి వెలిగించబడి అనేక వెలిగించింది. ఆన్మారి యొక్క రక్తం, ఆన్మారి యొక్క త్యాగం ఇదిగో ఒక సైనికుని వెలిగించింది. ఆ సైనికుడు అనేకుల్ని వందల కొలది వెలిగించబడ్డాడు. ఈ రోజున ఆదిమ సంఘాలు ఎలా కట్టబడ్డాయి, వారు సమాధుల మీద, వారి రక్తాల మీద, వారి దేహముల మీద నుంచి, వారి ప్రాణ త్యాగాల నుంచి సంఘాలు కట్టబడుతూ వస్తే ఈనాటి సంఘములు ఎలా ఉన్నాయి, ఈనాటి సంఘ చరిత్రలు ఎలా ఉన్నాయి. ఆనాడు ప్రాణాలు తెగించారు సంఘాల కొరకు, హతసాక్షులయ్యారు. ఈ రోజున సంఘములలో వ్యాపారం, సంఘాలు ఇదిగో స్వార్థము చేత నింపబడి ఉన్న ఇలాంటి పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఒక ఆన్మారే అనేకులు వెలిగించింది. ఈ రోజున వెలిగించబడిన మనము, క్రీస్తు ప్రేమను రుచి చూచిన మనము, క్రీస్తు యొక్క ఔన్నత్యమును అనుభవిస్తున్న మనము, ఈ భయంకరమైన పరిస్థితులలో సంఘ పునాదులు కదిలించబడుతున్న ఇలాంటి దినాల్లో సంఘములో ఇదిగో స్వార్థము కొరకు, రాజకీయము కొరకు, ఇదిగో పదవుల కొరకు, ఘనతల కొరకు సంఘాన్ని వ్యాపారంగా మారుస్తున్న ఇలాంటి పరిస్థితులలోనూ మనము వెలిగించబడి ఆ భయంకరమైన చీకటి పొరలను తొలగించి
ఆదిమ సంఘములు ఎలాంటి ఉద్యమం రేగిందో, ఆదిమ సంఘములు ఎలాంటి ఇదిగో ఆ దీపములు అనేకులు వెలిగించబడ్డారో, ఈ రోజున దేవుడు మనల్ని కూడా, నిన్ను కూడా ఒక ఆన్మారిగా, ఒక ఎలుగుతున్న దివిటీలాగా క్రీస్తు కొరకు ఇదిగో ఆనాడు అనేకులు హతసాక్షులై పౌలు వలె, పేతురు వలె, ఆదిమ సంఘ అపోస్తుల వలె మరి ఈ రోజున మనం ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఆలోచించి ఈ రోజున క్రీస్తు యొక్క రాజ్యమును, క్రీస్తు యొక్క ఇదిగో సంఘమును కట్టగలిగిన కృప మనకి ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. ఇవన్నీ ఉండి కూడా మనము చల్లారిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ఆన్మారి మనకు నేర్పుతున్న పాఠము, ఆమె కరిగిపోతూ, ఆమె చనిపోతూ, ఆమె హింసించబడుతూ, ఆ హింసలో, ఆ భయంకరమైన శ్రమలలో, ఆ భయంకరమైన ఒత్తిడిలో కూడా క్రీస్తు సువార్తను ప్రకటించి అనేకుల్ని రక్షించింది, అనేకుల్ని క్రీస్తు వైపు త్రిప్పింది. ఈ రోజున అనేకుల్ని క్రీస్తు వైపు తిప్పవలసిన నీవు నీ వైపు తిప్పుకుంటున్నావు, మీ వైపు తిప్పుకుంటున్నావు, నిన్ను పొగిడించుకుంటున్నావు, నిన్ను ఆరాధించుకుంటున్నావు. ఆ రోజున అనేక ఆత్మలను క్రీస్తు వైపు త్రిప్పారు. వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రాణార్పణంగా పోయిబడి క్రీస్తు వైపు నశించిపోవచ్చున్న ఆత్మల్ని త్రిప్పారు. ఈ రోజున మన దేశంలో, మన ప్రాంతంలో, మన సంఘాల్లో అనేక ఆత్మలు నశించిపోవచ్చు ఉన్న చీకటిలో ఉన్న వారిని వెలిగించవలసిన మనమే చీకటిలో ఉన్నాం. కనుక దేవుడు మనల్ని వెలిగించి ఒక భారాన్ని, ఒక వైరాగ్యాన్ని నింపి ఇదిగో ఆదిమ సంఘములలో ఉజ్జీవం దేవుడు మన సంఘాలలో రేపునుగాక. నిన్ను ఒక ఆన్మారిలాగా, నిన్ను ఒక స్టెఫన్లాగా, నిన్ను ఒక యోసేపు వల్లే, నిన్ను ఒక పౌలు వల్లే, నిన్ను ఒక ఇదిగో పేతురు వల్లే నిలబెట్టి వాడుకోనుగాక. ఆ కృప దేవుడు మనకి నిశ్చయముగా అనుగ్రహించునుగాక.